హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేరామ్. అందరూ బతికే అంటే అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్ మాట్లాడదాం. ఇది ఇప్పుడు చాలా మందికి అవసరం, ఎందుకంటే ఇప్పుడు బాగా జరుగుతుంది. చాలా అయన్నొద్దు, పాయింట్కి రా. మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఏమో అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతున్నాయి, కంటెంట్ లేని సినిమాలు ఏమో అంబరం ఎక్కుతున్నాయి. సరే, మూవీస్ గురించి ఉందా అనుకుంటే అలా కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే నడుస్తుంది. సో ఈరోజు మన వీడియో కూడా దానిపైనే ఉంటుంది. దాని గురించి ఈరోజు మనం మంచిగా చర్చించుకుందాం. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లే కాదులే, లాస్ట్ సారి సినిమా పోయినాం. ఆ స్టోరీ రావడానికి నీకు తెలుసు. అవును, సాంగ్స్ యావరేజ్ అవును, అయినా సరే 500 పెట్టి పోయినావు దానికి. అదే టైంకి ఒక చిన్న సినిమా వచ్చింది. అవును, స్టోరీ బాగుంది, రివ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, కానీ దానికి పోలేను. దేనికిలే? అంటే ఎవరో తెలియని హీరోని చూసే కంటే మనం సినిమా చూస్తేనే కిక్. పోన్లే, అదే చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చింది, నువ్వు చూసినావు, రివ్యూ బాగుందని చెప్పి చూసినావు, చూసా, స్టోరీ నీకు నచ్చినది. ఇప్పుడు ఆ చిన్న సినిమా మీద నీ ఫీలింగ్ ఏంటి? అంటే థియేటర్లో ఎందుకు మిస్ అయినా అనే ఫీలింగ్. థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఏం బీకినవులే మరి. ఇప్పుడు మనం కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం. చెప్పు. ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళాను, దాంట్లో ఏముంటుందో నీకు కూడా తెలుసు. 3 సాంగులు, 2 ఎమోషనల్ సీన్స్, ఒక డాన్స్ నెంబర్. నీకు ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎట్లా అంటే ఇప్పుడు ఈ మూవీకి 500 టికెట్ ఉండగానే వెళ్ళిపోతాను. అదే టైంలో థియేటర్లో ఒక కాంటెంట్ సెంటర్ మూవీ నడుస్తుంది, స్టోరీ కూడా బాగుందని చెప్తున్నారు, హిట్ టాక్ వచ్చింది, మంచి బూమ్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది, మంచి టాక్ వస్తుంది దాని గురించి. కానీ నువ్వు ఇప్పుడు దానికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నావు. ఎందుకు? స్టోరీ ఎలా ఉంటుందో తెలియదు అని భయపడతావు. ఫస్ట్ హీరో యాక్టింగ్ ఎట్లుంటుందో తెలియదు అని ఒక భయం ఉంటుంది. ఎందుకులే 100 రూపాయలు పెట్టి దీనికి పోయే బదులు 500 పోయినా పర్లేదు, మామూలు సినిమాకే పోదామంట. జస్ట్ ఈ థాట్ వల్లే ఆడియన్స్ ఎన్నో మంచి సినిమాలని థియేటర్లో ఉన్నప్పుడు ఫ్లాప్ చేసి అదే మూవీ ఓటీటీలోకి వచ్చినాక హిట్ చేశారు. ఇది ఎట్లా అంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు, థియేటర్లో ఉన్నప్పుడు ఫ్లాప్ చేసి ఓటీటీలోకి వచ్చినాక హిట్ అయినాక టీఎఫ్ఐ ఫెయిల్ కాకపోతే ఇంకేమైతుంది? ఏం చెప్పావురా? అందులో ఇంకా చాలా ఇట్లా థియేటర్లో ఫ్లాప్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి అడిగి గురించి మాట్లాడాలంటే ఇది వీడియో కాదు, స్ట్రీమ్ అవుతుంది. సో మేము ఏం చేద్దామంటే దాంట్లోకించి నాకు పర్సనల్గా అనిపించిన మూవీస్ గురించి 2 మూవీస్ గురించి మాట్లాడతాం. అందులో ఫస్ట్ మూవీ జీబ్రా. యాక్చువల్లీ థియేటర్లో చూడలేదు, మా ఫ్రెండ్ ఒకటి చూసాడు ఈ మూవీని థియేటర్లో. నెక్స్ట్ డే వచ్చి నాకు చెప్పింది, మామయ్య జీబ్రా నాకు మూవీ రిలీజ్ అయింది, మంచిగా ఉంది, కొంచెం ల్యాగ్ ఉన్నా పర్లేదు, బట్ కాంటెంట్ మంచిగా ఉంది, నీకు మంచిగా నచ్చుతుందని చెప్పింది. హీరో సత్యదేవ్ అని తెలిసింది. సరే పోదాం అనుకున్నా, బట్ ఆ టైంలో నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండడం వల్ల వెళ్ళలేక కుదరలేదు. సరే ఎగ్జామ్స్ అయిపోయినాక చూద్దాంలే, థియేటర్లో ఉంటుంది, ఏడీ పోదు కదా అనుకున్నా. కట్ చేస్తే 1 మంత్లో డిసెంబర్ 18కి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ హాల్లో స్ట్రీమ్ అయింది. నేను షాక్ అయినా, అదేంది ఈ మూవీ మొన్ననే కదా, అసలు 1 మంత్ కూడా కాలేదు రిలీజ్ అయ్యి, అప్పుడే ఓటీటీలోకి వచ్చింది, మేబీ మూవీ బాగాలేదేమో అనుకున్నా ఫస్ట్. కానీ మనకు ఓటీటీ ఉంది కదా, సినిమా బాగాలేదంటే ఎందుకు బాగాలేదో చూసే రకం ఉంటాం మేము. అట్లనే ఈమె కూడా చూసేద్దాం అనుకొని చూసా. ఫస్ట్ 20-30 మినిట్స్లో మూవీ స్టోరీ మంచిగా బిల్డ్ చేసింది. స్టోరీ లైన్ చాలా సింపుల్ అనిపిస్తుంది. ఎలా అంటే హీరోకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమె ఒక ప్రాబ్లంలో ఉంటుంది. ఆమె ప్రాబ్లం నుంచి బయటపడడానికి హీరో ఆయన ఒక బ్యాంక్ లో పనిచేస్తుంటాడు. ఆ బ్యాంక్ లో ఒక స్కామ్ చేస్తాడు. ఆ స్కామ్ ఒక మిలియనర్ కి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆ మిలియనర్ ఎవరు, ఈ ప్రాబ్లం నుంచి హీరో ఎట్లా బయటపడ్డాడు, ఇది స్టోరీ. ఎలా అంటే ఈ బ్యాంక్ లో ఈ స్కామ్ చేసే సీన్ ని ఎంతో పర్ఫెక్ట్ గా చూపించారంటే మీకు చాలా నచ్చుద్ది ఆ సీన్ చూస్తే. అసలు అరే ఏం తీసిండ్రా ఈ సీన్ ని అంత బాగా అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ థియేటర్ లో ఫ్లాప్ అయ్యింది. ఓటీటీలోకి వచ్చినాక రికగ్నిషన్ వచ్చింది. ఇక థియేటర్లో ఉన్నప్పుడు హిట్ చేయొచ్చు లేదు, చెయ్యం. ఎందుకంటే థియేటర్లో ఉన్నప్పుడు చూద్దాం అనుకుంటే ఎవడు పోతాడు, డబ్బులు బొక్క, ఎట్లనే ఓటీటీలోకి వచ్చినాక చూస్తాం కదా అనుకుంటా. అదే టైంలో అదే మూవీ రిలీజ్ అయిన టైంలో చాలా మూవీస్ రిలీజ్ అయినాయి. మరి ఆ సినిమాకి డబ్బులు బొక్క కాలేదా? అంటే అది 1000 రూపీస్ పెట్టి ప్రీమియర్స్ పోతారు, కానీ దాని దగ్గర ఒక 100 రూపాయలు పెట్టి సినిమాకి పోలేరా? చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. జీబ్రా అనే కాదు, ఇలాంటి చాలా మూవీస్ థియేటర్లో ఉన్నప్పుడు రికగ్నిషన్ రాలేదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కీడాకోల. మీకు తెలిసి ఎన్ని రోజులు థియేటర్లో ఆడింది, థియేటర్లో ఉన్నప్పుడు దీని టాక్ ఎట్లుంది, వన్స్ ఓటీటీలోకి వచ్చినాక ఎట్లుంది దీని టాక్, ఇది మీకు బాగా ఐడియా ఉంటుంది. థియేటర్లో ఉన్నప్పుడు దీన్ని నవ్వడం చాలా తక్కువ మంది పట్టించుకున్నారు మూవీని. వన్స్ ఓటీటీకి వచ్చినాక కరెక్ట్ 7 to 8 months లో ఆ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్లిప్ ఇన్స్టాగ్రామ్ మొత్తం తిరిగింది. దానిపైన ఇప్పటికీ మీమ్స్ చేస్తారు, దాంతో ఉన్న క్లిప్స్ ని టెంప్లెట్స్ వాడుకుని ఇప్పటికీ మీమ్స్ చేస్తా ఉంటారు. అప్పుడేమైంది మరి చూడడానికి? ఇలా చాలా కాంటెంట్ ఉన్న మూవీస్ ని థియేటర్లో ఫ్లాప్
ఫ్లాప్ చేశారు. మళ్ళీ అదే ఓటీటీలోకి వచ్చినాక ఇలాంటి మూవీని మనం థియేటర్లో ఫ్లాప్ చేసింది అని జేయని లేస్తారు. సరే నెక్స్ట్ టైం నుంచి అయినా అట్లా చేయకుండా ఉంటారా అంటే లేదు, దే స్టిల్ డూ ద సేమ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ చోస్ ద హీరో ఓవర్ ద స్టోరీ. స్టార్ హీరో మూవీ అంటే స్టోరీతో సంబంధం లేకుండా వెళ్ళిపోతారు. అదే కాంటెంట్ సెంట్రిక్ మూవీ అయితే వెళ్ళరు. సంస్కారహీనులు. అలా చూస్తున్నాం కాబట్టి ఈవెన్ స్టార్ హీరోస్ కూడా అవే రొట్టా స్టోరీస్ ఇచ్చి అవే సినిమాలను మనకు ముందుకు తీసుకున్నారు. కంటెంట్ కావాలని మనమే అంటాం, అవి వస్తే ఎంకరేజ్. మీలాంటి వాళ్ళ మూలాన దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారై. అండ్ ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే కాంటెంట్ మూవీస్కి మాత్రం మనం రివ్యూస్ చూసి వెళ్ళాలా వద్దని డిసైడ్ అవుతాం. అదే స్టార్ హీరో మూవీ అయితే రివ్యూస్ లేదు మొట్ట లేదు డైరెక్ట్ పోదాం అని వెళ్ళిపోతాం. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఇప్పుడు మనం ఓవర్ డబ్బు గురించి మాట్లాడుతాం. ప్రొడ్యూసర్ తెలుసు సినిమాలు ఏం లేదు డొల్లా అని, లోపలేం లేదు డొల్లా. బట్ రిలీజ్కి 2 వారాల ముందు నుంచి డప్పులు కొట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే ఎక్కడ చూసినా అవే సినిమా పోస్టర్లు, ఏ యూట్యూబ్లో ఏ వీడియో ఓపెన్ చేసినా వాళ్ళ ఇంటర్వ్యూలో తగులుతూ ఉంటాయి. ఎట్లా అంటే ఒక ఫేక్ ప్రాపగాండా దీని గురించి ఏదో ఓవర్ హైప్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే మనకు ఒక ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది కూడా క్రియేట్ చేస్తారు. ఎట్లా అంటే అరే ఇప్పుడు వీళ్ళందరూ ఈ మూవీ చూస్తున్నారు, నేను చూడకపోతే ఎట్లా అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఎట్లనే సినిమా పోతుంది అని మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అండ్ ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే సినిమా పోయినా సరే వాళ్ళకి వితిన్ 1 month లో వాళ్ళ బడ్జెట్ రికవర్ అయిపోతుంది. ఇది జస్ట్ ఒక బిజినెస్ లాజిక్. దానికి తోడు ఈ టికెట్ సైజ్ ఒకప్పుడు బాల్కనీ టికెట్ రేట్ 125, 150 ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, బట్ అది 175 అయింది, విచ్ ఈస్ ఫైన్. కానీ ఇప్పుడు అది ఎట్లా అయిందంటే 295 రూపీస్కి రీచ్ అయిపోయింది. ఇప్పుడు అదే 295 రూపీస్ తోటి నాకు మల్టీప్లెక్స్ లో ఒక సీట్ వస్తుంది కదరా. ఒక నార్మల్ మూవీకి టికెట్ రేట్స్ పెంచితే ఓలమ్మో ఓర్నాయినా అని కొట్టుకుంటారు. అదే ఒక స్టార్ హీరో మూవీకి పెంచితే 1000 రూపీస్ అయినా పెట్టిపోయి చూస్తామంటాం. మనం ఎంత ఉన్నాం కాబట్టి ఎంత పడితే అంత టికెట్ రేట్లు పెంచేస్తున్నాం. కరెక్టే భయో. సరే ఇంత రేట్లు పెంచి ఏదైనా మంచి సినిమా ఇస్తున్నావు, కంటెంట్ ఇస్తున్నావు అంటే లేదు, అవే రొట్ట స్టోరీలు ఇస్తున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పని అవసరం లేదు, మీకు తెలుసు ఎట్లాంటి సినిమాలు వచ్చినాయో. అధ్యక్ష అతను నా గురించే మాట్లాడుతున్నాడు. సరే మూవీస్ని పక్కన పెట్టి సోషల్ మీడియా వరకు వద్దాం. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను. ఒక అబ్బాయి మంచి యాక్టింగ్ చేసుకుంటా, మంచి డాన్స్ చేసుకుంటా ఒక వీడియో పెట్టిండు, విచ్ ఇస్ ఫైన్. ఒక 5 to 6K లైక్స్ అలా వచ్చినాయి. ఓకే, మంచిగా బూమ్ అయింది అనుకున్నాను. ఒక గంట సేపు స్క్రోలింగ్ తర్వాత నాకు ఇంకో వీడియో వచ్చింది. ఆ వీడియోలో లైక్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? 10 million లైక్స్. సరే వీడియోలో అంతగానే మేము ఉందా అని మంచిగా చూస్తే ఏం లేదు. ఒక పర్సన్ నిల్చొని కెమెరాని లెఫ్ట్ యాంగిల్ నుంచి, రైట్ యాంగిల్ నుంచి, టాప్ యాంగిల్ నుంచి, బాటమ్ యాంగిల్ నుంచి, అన్న యాంగిల్ నుంచి వీడియో తీసి. సరే వీడియోలో ఏమైనా ఉందా అంటే లేదు, టాలెంట్ చూపిస్తుందండి. బేసికల్లీ మంచి కంటెంట్ కి మనం బుర్ర ఉపయోగించాలి, అది మన వల్ల అయ్యే పని కాదు. అదే ఇలాంటి క్రింజ్ కంటెంట్ కి అయితే బుర్ర ఉపయోగించిన పని లేదు. ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ లాంటిది, టేస్ట్ బాగుంటుంది, తొందర అవుతుంది, అతని హెల్త్ కూడా ముట్టు. ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం కూడా ఏం చేస్తుందంటే నువ్వు ఎక్కువ ఎలాంటి వీడియోస్కి ఎంగేజ్ అయినావో, ఎట్లాంటి కాంటెంట్కి ఎంగేజ్ అయినావో అట్లాంటి వీడియోస్ని నీకు ఫీడ్లో ఎక్కువ పంపిస్తూ ఉంటుంది. దానివల్ల రీచ్ పెరుగుతుంది. ఈ రీచ్లో గ్రోత్ ఏంటో తెలుసా? నువ్వు సొల్లుగా అరుచుకుంటా లైక్ కొట్టినవి, సిగ్గు లేకుండా షేర్ చేసినవే ఉంటాయి. ఇది ఇన్స్టాగ్రామా లేక? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక పిల్లని ఇబ్బాలు పెళ్లి చేసుకున్న వీడియో బాగా వైరల్ అవుతుంది కదా, దానివల్ల ఏమన్నా యూజ్ ఉందా? అవసరం ఉందా అసలు? వీడియో వైరల్ అవుతుందని బాధపడుతున్నావు, నువ్వు ఇంకా సింగిల్ ఉన్నావు అని బాధపడుతున్నావు. సో మై డియర్ ఆడియన్స్, కంటెంట్ ఎంకరేజ్ చేయండి రా, స్క్రాప్ ని కాదు. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు స్టే ట్యూన్ టు కేరామ్. తరువాయి భాగం తలపై భారం.